హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గుత్తి వంకాయ కర్రీ చాలా చాలా బాగా చేశాను. అయితే ముందుగా పల్లీలు వేపిన తర్వాత దాల్చిన చెక్క, లవంగిలు అవి కూడా ఎండుమిర్చి వేపుకోవాలి. నువ్వులు, ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. బాగా దోరగా వేగిన తర్వాత చూసారు కదా, దాల్చిన చెక్క, లవంగిలు కూడా వేసుకోవాలి. యాలకులు కూడా వేసుకోవాలి, నేను వేసుకోలేదు. కొంచెం జీడిపప్పు లేదంటే దోసపప్పు కూడా వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత నువ్వులన్నీ బాగా వేగాలన్నమాట, పచ్చి పచ్చిగా ఉండకూడదు. గోల్డ్ కలర్ వచ్చే అంతవరకు వేపిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేయండి, ముందుగా వేయొద్దు. ఈలోగా మనం వేగిన తర్వాత వంకాయలు బాగా కడుక్కోవాలి. చూసారు కదా, చాలా అందంగా ఉన్నాయి వంకాయలు. పొగరు ఎక్కువ వంకాయలకి, అందంగా ఉంటాయని. శుభ్రంగా వాటర్ లేకుండా తుడుచుకోవాలి. తుడిసి కట్ చేయాలి 4 ముక్కలు. 4 ముక్కలు కట్ చేసి కిందకి మనం మసాలా మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టిన వంకాయలు మధ్యలో అది వేసుకోవాలి. మసాలా వేసుకోవాలి మధ్య మధ్యలో. చూసుకోండి సరిగ్గా, వంకాయలు లోపల బయటికి బాగున్నా అందంగా ఉన్నా లోపల మాత్రం పుచ్చిపోతాయి. బాగా చూసుకుని మనం ఇందాక తీసిన మసాలా పొడి వేసుకోవాలి. అయితే మిక్సీ వేసేటప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా, ఆనియన్స్ వేసాక కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు మిక్సీ పట్టండి. ఆ వీడియో కట్ అయినట్టుంది. ఇలా వేసుకొని వేరే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత ఇందాక కడిగిన వంకాయలు ఒక్కొక్కటి వేసుకోవాలి. చూసారు తల ఎలా మెరిగిపోతున్నాయో వంకాయలు. బాగా వేగాలి, ఎందుకంటే మధ్యలో మసాలా ఉంటుంది కదా, అది బాగా వేగాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇంకో కళాయి తీసుకొని, ఫస్ట్ కళాయి వేరే ఏం కాదు, ఎక్కువ ఉండవసరం లేదు, అదే దోమిసి మళ్ళీ కడగవచ్చు. కడిగేసి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలపాలి. కలిపాక ఇందాక వేపుకున్నాం కదా ఆయిల్లో, ఆ వంకాయలు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మసాలా పెట్టిన తర్వాత ఉంటుంది కదా, ఆ మసాలా వేసుకొని